హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పీవీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? వెల్కమ్ ఫ్రెండ్స్. టుడే ఒక డిఫరెంట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వెరీ డిఫరెంట్ అండ్ డెలిషియస్ రెసిపీ. ఇదిగోండి టాకోస్ అండి, చపాతీ ఎగ్ టాకోస్. ఇది ఒక డిఫరెంట్ రెసిపీ. పిల్లలకి ఇది చూపించండి చాలు, డైలీ ఇదే చేసి పెట్టమంటారు. దీని ప్రాసెస్కి ఇంకా వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం అని చెప్పి నూడిల్స్ తయారు చేసుకోవాలి. మనం క్విక్గా చేసుకునే రెసిపీ నూడిల్స్ ఉంటుంది కదండి, అదేని కొంచెం నా స్టైల్లో ఇందులోనికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్ వేసుకొని వాటర్లోనికి మన మ్యాజిక్ మసాలా నూడిల్స్ ఉంటాయి కదండి, ఆ మసాలా వేసేసుకున్నాను. కొంచెం సోయా సాస్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నూడిల్స్ ఉంటాయి కదా, ఆ నూడిల్స్ అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాను. నేను మ్యాగీ నూడిల్స్ అయితే ఇందులోనికి చేస్తున్నానండి. ఆ నూడిల్స్ ఇదిగోండి ఇందులో వేసేసాను. ఇవి బాగా బాయిల్ అవ్వాలి, అంటే కుక్ అయిపోవాలి. ఇదిగోండి కుక్ చేసేసుకుంటున్నాను. ఇది కుక్ అయ్యే అంతసేపట్లో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. నెక్స్ట్ ఇదిగోండి ఎగ్స్ తీసుకున్నాను నేను, ఒక 4 ఎగ్స్. ఆ 4 ఎగ్స్లోని కొంచెం మిల్క్ వేసుకున్నాను. మిల్క్ వేయటం వల్ల ఏంటంటే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. ఫ్లఫీగా ఆమ్లెట్ రావటానికి అని చెప్పేసి కొంచెం నేను మిల్క్ అని అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా బీట్ చేసేసుకుందాం. నెక్స్ట్ దీని ప్రాసెస్లోని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ ఆమ్లెట్ చేసే ప్రాసెస్ అదైతే కొంచెం స్కిప్ అయిపోయిందండి. నేను అనుకున్నాను వీడియో తీస్తున్నానని చెప్పి, అదిగోండి వీడియో తీయలేదు. ఆమ్లెట్ చేయటం అనేది మీకు చూపించడానికి అవ్వలేదు. అది బై మిస్టేక్ ఫోన్ పక్కన పెట్టేశాను నేను. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి ఆమ్లెట్ చేసేసాను. దీని మీద కొంచెం కెచప్ అండ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. దాన్ని ఇదిగోండి బాగా స్ప్రెడ్ చేసేసాను. మన నూడిల్స్ రెడీ అయిపోయాయి కదా, ఇందాక చూపించాను కదా నూడిల్స్, ఆ నూడిల్స్ని పట్టుకొచ్చి దీని మీద చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవటమేనండి. పిల్లలకి డైలీ చేసే ఐటెం కాదండి, ఇలాంటిది సండే స్పెషల్ అప్పుడు ఇట్లాంటి ఐటెం చేయండి, చాలా చాలా ఇష్టపడి తింటారు. ఇది మొత్తం చక్కగా దీని మీద స్ప్రెడ్ చేసేయండి ఆమ్లెట్ పైన. కొంచెం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఒకసారి ట్యాప్ అంటే కొంచెం ఇట్లా టైట్గా ఇలా ప్రెస్ చేయండి కిందకి. అప్పుడు ఇది ఆమ్లెట్కి చక్కగా పట్టుకొని ఉంటుంది. ఈ విధంగా చక్కగా కొంచెం ఒకసారి స్మూత్గా కొంచెం ఇట్లా ప్రెస్ చేయండి. నెక్స్ట్ దీన్ని కొంచెం ఆనియన్స్ని మీ ఇష్టం, పిల్లలకి నచ్చుతారు అని చెప్పేసి అంటే ఆనియన్ వేయండి, లేదంటే దీని మీద చీజ్ కూడా వేసుకోవచ్చు, పనీర్ వేసుకోవచ్చు, యాజ్ యూ విష్. ఏది కావాలన్నా దీని మీద మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు, స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి ఆనియన్ వేస్తున్నాను. చీజ్ అండ్ పనీర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడటానికి కూడా బాగుంటుంది అండ్ తినటానికి కూడా ఇంకా బాగుంటుంది. చూసారా, కింద నేను పెట్టాను ఆల్రెడీ చపాతీ. ఓకేనా, చపాతీ మీద ఆమ్లెట్ మీద నూడిల్స్ పెట్టాను అనమాట. ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్లోని నేను సెట్ చేసుకుంటున్నానండి. ఎయిర్ ఫ్రైయర్లోని అంటే చపాతీకి కొంచెం బ్రష్తో ఆయిల్ చేశాను, ఆయిలింగ్ చేసి దాన్నేమో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నాను. దీన్నైతే ఒక 3 మినిట్స్ కోసం అని చెప్పేసి నేను ఇదిగోండి హీట్ చేసుకుంటున్నాను. 3 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది మన టాకోస్. చూసారా ఎంత డెలిషియస్గా ఉందో. దీన్ని కెచప్తో కానీ మైనీస్తో కానీ దేనితోనైనా తినవచ్చు. ఎంత బాగుంటుందంటే ఏమీ లేకుండా ఇట్లా తినేసినా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు ఒకసారి పెట్టి చేయండి, ట్రై చేయండి, ఎలా ఉందో కూడా చెప్పండి. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. డిఫరెంట్గా ఒక్కొక్కసారి ఇట్లాంటివి కూడా ట్రై చేయాలి కదా. థ్యాంక్ యూ అండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.